నువ్వు సినిమాలో కదా విలన్వి. విలన్ కదా సార్. ఈ సినిమా కదా అసలు జనరల్గా సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ చేస్తాను. ఇక్కడ ఫ్రీగా ఉండొచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. అలా ఉండాలి. ఇప్పుడు ఏదో మర్డర్ చేసి వచ్చిన వాళ్ళగా రైట్. ఎందుకంటే జీవన్ నాకు బాగా తెలుసు కాబట్టి తన మీద కొంచెం జోక్ చేస్తుంటాను. You are known as the laughing, I mean, the king of comedy atla anochu, and you have made so many crores of people laugh over the years. They not just like specific to our language, but like everywhere all over the world, right? Ante who is that one person who makes you laugh the most? అదే ఉంటుంది పర్టికులర్గా ఇలా చేస్తే మనం కూడా నవ్వచ్చు అనేది. ఇది దెర్ ఈస్ లాఫ్కు ఉన్నటువంటి పెద్ద అడ్వాంటేజ్ యాజ్ వెల్ యాజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, మనం సినిమా చూస్తున్నాం అనుకోండి, సినిమా చూస్తున్నప్పుడు నవ్వొచ్చినప్పుడు ఆపుకొని ఇంటికి వెళ్ళి నవ్వలేం, ఇక్కడే నవ్వాలి, స్పాంటేనియస్గా నవ్వాలి. దట్ షోస్ ది స్టాండర్డ్ ఆఫ్ కామెడీ, ది పొటెన్షియాలిటీ ఆఫ్ ది కామెడీ. అక్కడ చూస్తున్నా కానీ భలే నవ్వొచ్చిందిరా అని. అదే మీరు ఫైట్స్ కానీ, లేకపోతే రొమాన్స్ కానీ, లేకపోతే ఇంకో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ అద్భుతంగా చేశాడనుకోండి, లేకపోతే ఈ సాంగ్స్ ఇవి చేశాడనుకో, ఇంటికి వెళ్ళిన తర్వాత సినిమా చూసి డైనింగ్ టేబుల్లో భోజనం చేస్తే భలే చేశాడు కదా సాంగు అని డిస్కస్ చేసుకోవడానికి ఉంటుంది. కామెడీ హ్యాస్ నో స్కోప్ ఫర్ దట్. సో మనం ఇంత ఎందుకు సోది చెప్తున్నానంటే, మీరు అడిగిన ప్రశ్నకి ఒక చోట నుంచి మిమ్మల్ని నవ్వించగలిగింది. ఎప్పుడు ఎక్కడ నవ్వొచ్చినా నవ్వుతాం. నవ్వటం అనేది వెరీ కామన్ ఫ్యాక్టర్ ఫర్ కామన్ హ్యూమన్ బీయింగ్. ఐ బిలీవ్ ఇన్ దట్. కానీ when was the last time that you remember అట్లా మీరు ఏడ్పు వచ్చింది మీకు నవ్వుతే లేదు, అంత దారుణంగా ఎప్పుడు ఎప్పుడైనా పాత టైంలో అన్న ప్రమాణ పూర్తిగా లేదు. నువ్వు మళ్ళీ పాత టైంలో కూడా నన్ను గుర్తు తెచ్చుకోమని 40-50 సంవత్సరాల క్రితం కూడా నవ్వలేదా సార్ అని కాదు. కళ్ళనీళ్ళు వచ్చేంత నవ్వు ఏమో ఐ డోంట్ రిమెంబర్. ఒకళ్ళు నవ్వానేమో తెలియదు. మీకు మీమ్ గాడ్ అని కూడా ఇప్పుడు రాజ్ కుమార్ గారు చెప్పారు కాబట్టి, డూ యూ సీ లాట్ ఆఫ్ మీమ్స్? డూ యూ ఎంజాయ్ వాచింగ్ మీమ్స్? నాకంటే ఎక్కువ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి అది మీమ్స్ నా ఫేస్కి సూట్ అవుతున్నాయో, లేకపోతే అలవాటైందో, లేకపోతే అందులో స్టఫ్ ఉందో లేదో తెలియదు. బట్ దే ఆర్ ఎంజాయింగ్. బ్రహ్మానందం, ది ఫేస్ ఆఫ్ బ్రహ్మానందం మోటో ఈజ్ టు మేక్ దమ్ అదర్స్ లాఫ్. దట్ మేబీ ఈస్ గివింగ్ మోస్ట్ ఒక ఇన్ని కోట్ల మందిని నవ్వించే ఫేస్ భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఐ ఫెల్ట్ ఐ షల్ బి ఎవర్ థ్యాంక్ఫుల్ టు గాడ్. అటువంటిది సరే మీమ్ గాడ్, మీమ్ డెమోగాడ్ అట్లాంటిది ఇవన్నీ వాళ్ళు ఇచ్చేవి ఉంటాయి కొన్నాళ్ళు. అఫ్కోర్స్ వీల్ ఎంజాయ్ ఇట్ ఫర్ టైం బీయింగ్. సార్, మీకు అసలు ఇంత ఇమేజ్ ఉన్నాక ఏదన్నా గ్రూప్ ఆఫ్ పీపుల్ని కలిసినప్పుడు ఫన్నీగా ఉండాలి అని ప్రెషర్ ఉంటుందా ఎప్పుడన్నా? నాకు ఫస్ట్ రెండు ఇదేంటంటే ఆన్సర్స్. ఫస్ట్ ఆన్సరు గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసిన తర్వాత నేను ఎప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ని కలవను. ఫస్ట్ పాయింట్ ఇట్స్ ట్రూ, ఐఎమ్ నాట్ జోకింగ్. ఎందుకంటే నాకు 2-3 కంటే ఎక్కువ ఉంటే గ్రూప్గా ఫీల్ అవుతాను నేను. కాబట్టి ఎక్కువ అది ఉండదు. తర్వాత మనం ఇక్కడ ఫన్నీగా ఉండాలి ఇక్కడ అనేది, అదే నేను చెప్పాను, ఫన్నీగా ఉండటం అనేది వీ కెనాట్ గెట్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. దట్ ఈస్ ఇన్స్టింక్ట్. ఇప్పుడు అమ్మాయి ఏదో ప్రశ్న, మీరు ఎప్పుడన్నా మీ జీవితంలో రిగ్రెట్ అయ్యి నెలకేసి బాదుకొని కొట్టుకున్నారా అని అడిగినప్పుడు మనం ఇప్పుడు దీనికి మనం ఏం ఆన్సర్ ఇవ్వాలి అని ఉండదు. ఆటోమేటిక్గా అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి నవ్వు వస్తుంది. విల్ ఎంజాయ్ ఇట్.